ఎండాకాలం కావడంతో తాగునీటి అవసరాల కోసం తెలంగాణ ఏపీకి నాగార్జున సాగర్ నుంచి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు నీటి కేటాయింపులు చేసింది. రెండు రాష్ట్రాల అవసరాల్ని పరిగణలోకి తీసుకుని తెలంగాణకు 8.5 టీఎంసీలు, ఏపీకి 5.5 టీఎంసీలు కేటాయించింది. మినిమం డ్రా లెవెల్తో సంబంధం లేకుండా నీటిని తీసుకునేందుకు ఓకే చెప్పింది. శుక్రవారం హైదరాబాద్లోని జలసౌధలో కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ మీటింగ్ జరిగింది. ఇందులో బోర్డు మెంబర్ సెక్రటరీ రాయ్పురే, తెలంగాణ ఈఎన్సీ అనిల్ కుమార్, ఏపీఎన్సీ నారాయణ రెడ్డి పాల్గొన్నారు. దాదాపు 2 గంటల పాటు సాగిన సమావేశంలో కేవలం తాగునీటి అవసరాలపైనే చర్చించినట్లు అధికారులు తెలిపారు. సాగునీటికి సంబంధించిన అంశాలు ప్రస్తావనకు రాలేదని పేర్కొన్నారు. 25 టీఎంసీల చొప్పున నీటికి ఇండెంట్ పెట్టినా ప్రాజెక్టుల్లో వాడుకోవడానికి అందుబాటులో ఉన్న జలాల ఆధారంగానే కేటాయింపులు చేసినట్లు చెప్పారు. కాగా మేలో మరోసారి త్రిసభ్య కమిటీ సమావేశం నిర్వహించనున్నట్టు తెలిసింది. 2 రాష్ట్రాలకు కామన్ ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జున సాగర్లో వాటర్ ఇప్పటికే డెడ్ స్టోరేజ్ లెవెల్కు చేరుకున్నాయి. శ్రీశైలంలో ప్రస్తుతం 809.40 అడుగుల దగ్గర 33.957 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. దీంతో శ్రీశైలం నుంచి నీళ్లు తీసుకునే అవకాశం లేదని త్రిసభ్య కమిటీలో చర్చ జరిగినట్టు తెలిసింది. నాగార్జున సాగర్లో 590.90 అడుగుల దగ్గర 131.499 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. సాగర్లో మినిమం డ్రా లెవెల్ 505 అడుగుల నుంచి కూడా నీళ్లను తీసుకునేందుకు అవకాశం ఉంది. ఈ క్రమంలోనే సాగర్ నుంచి 14 టీఎంసీల నీటిని 2 రాష్ట్రాలు వాడుకునేందుకు అందుబాటులో ఉన్నట్లు బోర్డు స్పష్టం చేసినట్లు సమాచారం. ఆ మినిమం డ్రా లెవెల్తో సంబంధం లేకుండా 500 అడుగుల నుంచి కూడా నీటిని తీసుకునేందుకు సమావేశంలో 2 రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదిరినట్లు తెలిసింది.